పౌర సమాజం మీద కానీ భారతదేశం ఎక్కడ ఎటువంటి దాడి చేయలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదుల మాదిరే ప్రవర్తిస్తూ భారత పౌరులపై దాడికి దిగుతుంది. భారత పౌరుల నివాస సముదాయాలపైకి మోటార్ షెల్స్ను ప్రయోగిస్తుంది. ఇప్పుడు మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. గత నెల 22వ తారీఖున పహల్గాం దాడి తర్వాత మొత్తం భారత సమాజం రగిలిపోతుంది. ఎప్పుడు మనం పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోబోతున్నాం, ఎప్పుడు మనం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయబోతున్నామని రాత్రి 1:44 మనం ముహూర్తం ఖరారు చేశాం. 1:44 మన త్రివిధ దళాలు కూడా సంయుక్తంగా చేసిన దాడిలో 30 మంది ఉగ్రవాదులను చంపేశాం. మనకి పిటి చౌదరి, భారత మాజీ మేజర్ పిటి చౌదరి మనకు అందుబాటులో ఉన్నారు. పిటి చౌదరి గారు నమస్తే అండి. పిటి చౌదరి గారు, నిన్నే మనం మాట్లాడుకున్నాం. నిన్న సాయంత్రం ఏ క్షణమైన భారతదేశం పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై దాడి చేసే అవకాశం ఉందని. సో పాకిస్తాన్ అనుకుంటున్న సమయానికంటే ముందుగానే మన సైన్యం పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపేసింది, 30 మందిని మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్ సింధూర్ ఎలా చూడాలి, ఏం జరగబోతుంది అనుకోవచ్చు? రోహిత్ గారు, ఆపరేషన్ సింధూర్ యాంటీ టెర్రర్ ఆపరేషన్, వార్ కాదు. అందుకని చెప్పేసి కరెక్ట్. అంటే ఉగ్రవాదులపై వార్, ఇది పాకిస్తాన్ పై కాదు, ఉగ్రవాదులపై వార్. కరెక్ట్. సో అందుకని 9 మేజర్ క్యాంప్స్ ఎల్ఓసికి పక్కన, కొంచెం పాకిస్తాన్ పంజాబ్ లో, యూకేలో ఈ ఏరియాస్ లో 9 క్యాంప్స్ ఐడెంటిఫై చేశారు. 42 క్యాంప్స్ ఐడెంటిఫై చేశారు. దాంట్లో 9 పిచ్ చేశారు. 9 పిచ్ చేసి 9 కొట్టారు. ఇంకొక 5-6 అక్రాస్ ద లైన్ ఆఫ్ కంట్రోల్ ఫైరింగ్ లో దెబ్బతిన్నాయి. అది చిన్న రెస్పాన్స్ కాబట్టి అది లెక్కేయట్లేదు. 9 మేజర్ టెర్రర్ క్యాంప్స్ కొట్టే ఇది ప్యూర్లీ యాంటీ టెర్రర్ ఆపరేషన్. మనం ఇంతవరకు సైన్యం అయినా గవర్నమెంట్ అయినా వార్ అనే శబ్దం యూజ్ చేయలేదు. కరెక్ట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎస్కలేట్ అవ్వాలి అంటే అది పాకిస్తాన్ చాయిస్. మనం బావల్పూర్ లో ముందర కూడా కొట్టాం, బాలాకోట్ స్ట్రైక్ లో, ఊరిలో కొట్టాం. అది యాంటీ టెర్రర్ ఆపరేషన్, అంతవరకే ఆపేసాం. చాలా రిస్ట్రైట్ చూపడుతుంది ఇండియా. అందుకని చెప్పి ఇంటర్నేషనల్ గా రిస్ట్రైట్ అంటున్నారు కదా, చాలా రిస్ట్రైట్ చూపెట్టి మీరు ఇండియాలో టెర్రర్ ఆపరేషన్ చేశారు కాబట్టి మేము మీ ఏరియాలో యాంటీ టెర్రర్ ఆపరేషన్ చేశాము అంతే. కానీ పాకిస్తాన్ మాత్రం దీన్ని యుద్ధం అని అనుకుంటుంది. పాకిస్తాన్ ప్రధాని కూడా ట్వీట్ చేస్తున్నాడు, మేము దీన్ని యుద్ధం అని అనుకుంటూ ఉన్నాము అని. సో మనం మాత్రం ఇది యాంటీ టెర్రర్ ఆపరేషన్ అని మాత్రమే అంటున్నాం, నిజానికి యుద్ధం అని ఎక్కడ అనలేదు. వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు వార్ అని చెప్పి ఎస్కలేట్ చేస్తే వి విల్ రెస్పాండ్. అప్పుడు వార్ ఎస్కలేషన్ చేసేది వాళ్ళ చాయిస్, మంద కాదు. కరెక్ట్. పిటి చౌదరి గారు, ఇక్కడ మనం ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసి మనం అన్నాం. ఇప్పుడు మళ్ళీ 3 మాటలు గుర్తు చేసుకోవాలి. ఐడెంటిఫై, ట్రేస్, అటాక్. ఐడెంటిఫై, ట్రేస్, పనిష్. ఇప్పుడు అదే జరిగింది. వాళ్ళు ఎక్కడున్నారు ఐడెంటిఫై చేసాం, ట్రేస్ చేసాం, పనిష్మెంట్ మొదలు పెట్టాం. ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం నుంచి మన పౌర నివాస సముదాయాల మీదకి మోటార్ షెల్స్ను ప్రయోగిస్తున్నారు. వాళ్ళు లాస్ట్ 10 days నుంచి 11 days నుంచి యాక్చువల్లీ ఎల్ఓసిలో ఫైరింగ్ చేస్తున్నారు. లాస్ట్ 2 days లో ఎక్స్ట్రా చేశారు. ఆ సివిలియన్ టార్గెట్స్ ని, విలేజెస్ ని కొడుతున్నారు. రాత్రి కొడతా ఉంటే అందరినీ బంకర్స్ లో తెలమన్నాం. కొన్ని బోర్డర్ విలేజెస్ లో మనం బంకర్స్ తయారు చేసి పెట్టాం. సివిలియన్ బోర్డర్స్ లోకి వెళ్తున్నారు, బంకర్స్ లోకి. ఎల్ఓసి మీద ఇంకా ఫైరింగ్ చేస్తా ఉంటే మనం క్వైట్ గా కూర్చోలేం కదండి. మనం కూడా ఎల్ఓసిలో కొంచెం ఫైరింగ్ రిటాలియేషన్ చేస్తున్నాం, కానీ అది మనం లైన్ క్రాస్ చేయలేదు. యాంటీ టెర్రర్ ఆపరేషన్ సపరేట్ అవుతాయి కదా. టెర్రర్ ఆపరేషన్, యాంటీ టెర్రర్ ఆపరేషన్, వార్ కాదు. వాళ్ళు ఎస్కలేట్ చేస్తే అప్పుడు వార్ అవుతుంది. సరే, అప్పుడు చూద్దాం ఏం చేయాలో అని. కరెక్ట్. కానీ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ బహుశా పాకిస్తాన్ తమ పౌరులను రక్షించుకోవడం కంటే వాళ్ళ ఉగ్రవాదులను రక్షించుకోవడానికి ఎక్కువ ఖర్చు పెడుతుంది, ఎక్కువ కేర్ కూడా తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం చేసిన ఈ దాడుల్ని పాకిస్తాన్ వారుగానే భావిస్తున్నాం అంది. ఎప్పుడైతే నీళ్ళ నాపేమో వారుగానే భావిస్తున్నాం అంది. సో ఇప్పుడు 9 స్థావరాలపై దాడి చేసి 30 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టేశాం. సో నెక్స్ట్ కూడా మళ్ళీ పాకిస్తాన్ ఏం చేస్తుందని చూస్తామా, లేదంటే ఇక ఈ టార్గెట్ తో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం అనుకోవాలా? కొన్ని గంటల ముందలండి ఒక పాకిస్తాన్ జెట్ J-17 అనుకుంటాను, అది ఇండియన్ ఎయిర్ స్పేస్ లో రావడానికి ప్రయత్నం చేసి మిసైల్ ఫైర్ చేద్దామని అనుకుని పంపించారు. మన డిఫెన్స్ సిస్టమ్ దాన్ని షూట్ చేసింది. ఆ ప్లేన్, ఆ పైలట్ ఇద్దరు డిస్ట్రాయ్ అయిపోయారు. పైలట్ కూడా చనిపోయాడు.
సో పాకిస్తాన్ డిసైడ్ చేయాలి, దీన్ని ఎస్కలేట్ చేసి వార్కి వెళ్తామా లేకపోతే క్వైట్ గా కూర్చుంటామా, ఆ పబ్లిక్ మేము ఏం చెప్తాము. ఇంతవరకైతే వాళ్ళ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడటం ఇది వారు, మేము యాక్షన్ తీసుకుంటాము అంటున్నారు. తీసుకుంటే వి ఆల్సో రియాక్ట్ ఇన్ ద వార్ ఫ్యాషన్. ఇంతవరకు రిస్ట్రైంట్ చూపెడుతున్నాం, ఇంటర్నేషనల్ బాడీస్ రిస్ట్రైంట్ అడిగి రిస్ట్రైంట్ చేస్తున్నాం. ఒకటి టెర్రరిస్ట్ టార్గెట్స్ కొట్టాము, ఇది యాంటీ టెర్రర్ ఆపరేషన్. మేము ఎంత లైన్ ఆఫ్ కంట్రోల్ కూడా దాటలేదు. లైన్ ఆఫ్ కంట్రోల్ సిమ్లా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసినప్పుడు మా సిమ్లా అగ్రిమెంట్ రద్దు చేశాం, మాకు అవసరం లేదు అన్నారు కదా పాకిస్తాన్ వాళ్ళు. లైన్ ఆఫ్ కంట్రోల్ సిమ్లా అగ్రిమెంట్ ప్రకారంగా వచ్చింది, కానీ ఇప్పుడు లీగల్ గా సిమ్లా అగ్రిమెంట్ లేదు కాబట్టి లైన్ ఆఫ్ కంట్రోల్ కూడా లేదు. గ్రౌండ్ మీద ఉంది కానీ లీగల్ గా అయితే లేదు. కానీ మనం దాన్ని ఇంతవరకు ఆనర్ చేస్తున్నాం. లైన్ ఆఫ్ కంట్రోల్లో ఇటు ఉండి మనం యాక్షన్ తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఒక ఉగ్రవాద శిబిరం మీద లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి కూడా మనం నిజానికి ఏ భూభాగం మీద ఉన్నాం, మొన్న అమెరికా కూడా అదే అంది, పాకిస్తాన్ భూభాగం మీద ఉన్న ఉగ్రవాదులను ఏరివేయటానికి భారత్ చేసే ఆపరేషన్కి మీరు సహకరించండి అని అమెరికా కూడా అంది. ఇప్పుడు మనం ఒక ఉగ్రవాద శిబిరం మీద కొంచెం ముందుకే వెళ్ళి దాడి చేసి వచ్చామని కూడా అంటున్నారు. అది డిజైన్ స్ట్రైక్ ఉగ్రవాదం టార్గెట్స్ మీదే కదండి. అవును, మనం సివిలియన్ టార్గెట్స్ మిలిటరీ టార్గెట్స్ టచ్ చేయలేదు కదా. వార్ అంటే మిలిటరీ టార్గెట్స్ కూడా కొట్టేవాళ్ళం కదా. ఇది వార్ కాదు. మా సైడ్ నుంచి చాలా రిస్ట్రైంట్ గా చెప్పి టెర్రరిస్ట్ క్యాంప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ టెర్రరిస్ట్ మన ఇండియాలో ట్రబుల్ చేస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవటం లేదు కాబట్టి మేము యాక్షన్ తీసుకుని వాళ్ళని డిస్మాంటిల్ చేస్తున్నాం. 42 టెర్రరిస్ట్ క్యాంప్స్ ఐడెంటిఫై చేసి 9 మేజర్ క్యాంప్స్ కొట్టాము అంటే ఈ ఫ్యూచర్ ప్రతిమా క్యాంపులు కూడా ఎఫెక్ట్ కావచ్చు. కానీ వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. క్యాంప్స్ ఐడెంటిఫై అయినాగానే తెలిసింగానే వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళిపోతారు. అందుకని వార్ ఎస్కలేషన్ కావాలంటే పాకిస్తాన్ చేస్తే వార్ అవుతుంది. కాదు మేము సరే ఓకే విత్ టెర్రరిస్ట్ క్యాంప్ ఇంకేం చేయొద్దు అని కూర్చుంటే మనం కూడా కూర్చుంటాం. అది చేస్తారా లేదా అంత కంట్రోల్ వాళ్ళకు ఉందా లేదా అది వాళ్ళ చేతుల్లో ఉంది. ఐ డోంట్ థింక్ సో. వాళ్ళ పబ్లిక్ కి సపోర్ట్ చేయడానికి కొంచెం రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయితే పెద్ద ప్రాబ్లం అవుద్ది అని వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు గ్యాప్ ఇస్తారనుకోవాలా, కొంచెం గ్యాప్ ఇస్తారనుకోవాలా? ఈ 9 ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేశారు, 30 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 సెకండ్ ఫేజ్ ఉంటుందా, లేదంటే ఈ దూకుడుతో మనం ఇలాగే కొనసాగిస్తూ ఉంటారు అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా? లేదు పాకిస్తాన్ ఆల్రెడీ మన సివిలియన్స్ పై మోటార్ షెల్స్ ప్రయోగించింది కాబట్టి దానికి ప్రతీకారం తీర్చుకునే విధంగానే ముందుకు వెళ్తారనుకోవాలి. మోటారే కాదండి, హెవీ ఆర్టిలరీ కూడా యూజ్ చేస్తున్నారు. అవును, అది వాళ్ళు కంట్రోల్ చేసుకుని సరే వాళ్ళే మనం కూడా యాంటీ టెర్రర్ అంటున్నాము, వాళ్ళు కూడా యాంటీ టెర్రర్ అంటున్నారు అని చెప్పి అంటే బాగుంటుంది. అయ్యే పని కాదండి. పాకిస్తాన్ ప్రజా వాళ్ళ మినిస్టర్స్ వాళ్ళకి అంత మైండ్ సెట్ లేదు. వాళ్ళకి వార్ కావాలి, అందుకని వస్తారు. అది వాళ్ళ యాక్షన్. వాళ్ళు అట్లా మొదలు పెడితే మనం రియాక్ట్ అవుతాం. దానికి ఎస్కలేషన్ చేసేది వాళ్ళు. అందుకని వీళ్ళు వెయిట్ అండ్ సీ. నేను దాని మీద పీటీ చౌదరి గారు ఒక్క నిమిషం మీరు అందుబాటులోనే ఉండండి. భారతదేశం యాంటీ టెర్రర్ ఆపరేషన్ ని ప్రారంభించింది, కానీ పాకిస్తాన్ మాత్రం దీన్ని వార్ అంటూ ఉంది. మనం అంటూ ఉన్నాం దీన్ని ఉగ్రవాదులను అంతమొందించే చర్యగా మనం భావించి ముందుకు వెళుతూ ఉన్నాం. ఇప్పటి వరకు పాకిస్తాన్ ఆర్మీ క్యాంపులపై కానీ పాకిస్తాన్ పౌరుల ఇళ్లపై కానీ భారతదేశం దాడి చేయలేదు. 30 మంది ఉగ్రవాదులను ఈ యాంటీ టెర్రర్ ఆపరేషన్ లో మట్టుబెట్టాం. 9 చోట్ల మన భద్రతా దళాలు, మన త్రివిధ దళాలు పాకిస్తాన్ లో ఉన్న LOCలో ఉన్న 9 ఉగ్ర శిబిరాలపై కాల్పులు జరిపారు, ఉగ్ర శిబిరాలపై అటాక్ చేశారు. దీంతో 30 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోయారు. పాకిస్తాన్ కూడా విచ్చలవిడిగా మోటార్ షెల్స్ ను భారత భూభాగం వైపు ప్రయోగించింది. ఈ దాడిలో భారత పౌరులు 3 చనిపోయారు. భారత పౌరుల నివాసాలపై పడటంతో ఇప్పుడు 3 భారత పౌరులు చనిపోయారు. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ రగిలిపోతుంది. పాకిస్తాన్ తమ పౌరులను కాపాడుకోవడం కంటే తమ పెంచి పోషించే ఉగ్రవాదులను కాపాడుకోవడం పైనే పాకిస్తాన్ ఎక్కువ దృష్టి పెడుతుంది. పాకిస్తాన్ కేర్ తీసుకుంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ ఉగ్రవాదులపై భారత జరిపిన ఈ దాడికి ప్రతీకారంగా రగిలిపోతుంది. దీని యుద్ధంగానే భావిస్తుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఈ దాడులు చేశాయి. ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ తో భారతదేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా సంబరాలు జరుపుకుంటున్నారు. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. అర్ధరాత్రి 1:44 భారతదేశం వైపు నుంచి పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ వైపు దూసుకుని వెళుతున్న మన
ఆయుధాలను మనం చూడొచ్చు, మిసైల్స్ని మనం చూడొచ్చు. ఈ మిసైల్స్తోనే పాకిస్తాన్లో మనం ఐడెంటిఫై చేస్తున్న ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన లక్ష్యంతో దాడులు చేశాం. ఈ ఖచ్చితమైన లక్ష్యంతో చేసిన దాడుల్లో 30 మంది ఉగ్రవాదులు చచ్చిపోయారు. ఇప్పటికే చాలా మంది ఉగ్రవాదులను ఈ పాకిస్తాన్ తమ సేఫ్ ప్లేసెస్కి తరలించింది. అయినప్పటికీ కూడా ఏదైనా జరగొచ్చు అని భావిస్తూ, యుద్ధం జరిగే అవకాశం ఉందని భావిస్తూ ఇక్కడికి ఉగ్రవాదులను కూడా ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారు, ఈ వార్లో పార్టిసిపేట్ చేసేలా ప్రోత్సహిస్తూ ఉంది. POKలో ఇప్పటికీ ఉగ్ర శిబిరాలు నిర్వహిస్తూనే ఉంది. కొంతమంది టాప్ లీడర్స్ మాత్రం, ఉగ్రవాద టాప్ లీడర్స్కి మాత్రం భారీ భద్రత కల్పిస్తూ వాళ్ళని సేఫ్ ప్లేస్కి తరలించింది. ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు, పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్లో మనం ప్రయోగించిన మిసైల్స్తో పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాలపై చేస్తున్నటువంటి దాడులు చూస్తున్నారు. ఆ శబ్దాలు అవే 22 గత నెల 22వ తారీఖున పెహల్గాం దాడి తర్వాత భారతదేశం రగిలిపోతుంది. ఈ దృశ్యాన్ని ఎప్పుడు చూస్తామని భారత సమాజం మొత్తం ఎదురు చూస్తుంది. చూస్తున్నారు ఆ దృశ్యాలు. రాత్రి పాకిస్తాన్కి దీపావళి ఎలా ఉంటుందో మనం చూపిస్తున్నాం. నిజానికి నరకాసురుడు వధ జరిగిన తర్వాత నుంచి మనం దీపావళి సంబరాలు చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు పాకిస్తాన్లో ఆ నరకాసురుల వధ జరుగుతూ ఉంది. పాకిస్తాన్లో ఉగ్రవాదుల వధ జరుగుతూ ఉంది. భారత్ ప్రారంభించిన ఈ యాంటీ టెర్రర్ ఆపరేషన్తో ఉగ్రవాదుల వధ రాత్రి 1:44 నుంచి ప్రారంభమైంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు హడలిపోతుంది. నిజానికి బహుశా పాకిస్తాన్ పౌరులు కూడా ఇప్పుడు ఆనందపడుతూ ఉంటారు. ఎందుకంటే పాకిస్తాన్ పౌరులు కూడా ఈ ఉగ్రవాదులతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అందుకే పాకిస్తాన్ పౌరులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ పౌరులు తిండి లేక, డబ్బులు లేక అలమటించిపోతున్నారు. పాకిస్తాన్ మాత్రం తమ ఉగ్రవాదులను రక్షించుకోవడానికి ఎక్కడ శిబిరాలను ఏర్పాటు చేయాలని చూస్తోంది. తమ దేశ పౌరుల కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులను ఉగ్రవాదులను రక్షించుకోవడానికి ఖర్చు పెడుతుంది. మనం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించాము. ఆపరేషన్ సింధూర్లో 30 మంది ఉగ్రవాదులను మనం చంపేశాం. ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పై చూస్తున్నారా, 1, 2, 3 ఈ 3 ప్లేసులను కూడా చూడండి. ఈ 3 ప్లేసుల్లో రాత్రి 1:44 మనం దాడిని ప్రారంభించాం. టెర్రరిస్ట్ శిబిరాలపై మనం దాడులను ప్రారంభించాం. ఉగ్రవాదులను ఎక్కడ దాచి ఉంచింది, ఎక్కడ ఉగ్రవాద శిబిరాలను నిర్వహిస్తుంది అనే పక్కా సమాచారం భారతదేశం దగ్గర ఉంది. ఈ పక్కా సమాచారంతో 22వ తారీఖున పెహల్గాం దాడుల తర్వాత మనం కరెక్ట్గా మ్యాప్ చేసాం. అనుకుంటూ ఉన్నారుగా చాలా మంది, ఏది దాడి, ఏది ఎక్కడ దాడి అని అనుకుంటూ ఉన్నారుగా. 10 రోజులు అయిపోయింది, 12 రోజులు అయిపోయింది అని. ఇప్పుడు ఈ దాడి చూస్తే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. రాత్రి 1:44 తర్వాత మనం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న శిబిరాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసి 30 మంది ఉగ్రవాదులను మనం చంపేశాం. 30 మంది ఉగ్రవాదులు ఇప్పుడు చచ్చిపోయారు POKలో. POK దాటి కూడా మనం ఈ దాడి చేశాం. మనకి ఇప్పుడు ఉగ్రవాదులను అంతమొందించడంలో ఎటువంటి లైన్లు కూడా మనల్ని ఆపలేవు అనే సంకేతాలు ఇచ్చాం. ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయడంలో భారత పౌరుల రక్షణ కోసం, భారత సార్వభౌమాధికారాన్ని నిలబెట్టడం కోసం మనకు ఏ లైన్లో కూడా ఆపలేవని చెప్పాం. అందుకే లైన్ ఆఫ్ కంట్రోల్ అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై కూడా దాడి చేశాం. ఇది కేవలం శాంపిల్ మాత్రమే. యాంటీ టెర్రర్ ఆపరేషన్ దీన్ని పాకిస్తాన్ అనుకుంటూ ఉంది, యుద్ధం అని అనుకుంటూ ఉంది. మనల్ని ఇప్పుడు LOC కూడా ఆపలేదు, ఏ లైన్లో కూడా ఆపలేవు. ఎటువంటి పాకిస్తాన్ ప్రయోగించేటువంటి ఆయుధం కూడా ఇప్పుడు మనల్ని ఆపలేదు. మనం దాడి చేస్తున్నది కేవలం ఉగ్రవాదులపైనే. ఇంతవరకు మనం యుద్ధం అనే మాటను వాడలేదు భారతదేశం. కేవలం ఐడెంటిఫై, ట్రేస్, పనిష్. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం. ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్లో ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసాం. పాకిస్తాన్ ఆ ఉగ్రవాదులను ఎక్కడెక్కడ దాచిందో ఐడెంటిఫై చేసాం, వాటిని ట్రేస్ చేసాం, సరిగ్గా గురి చూసి కొట్టాం. రాత్రి 30 మంది ఉగ్రవాదులు చచ్చిపోయారు. ఈ వార్త చూస్తుంటే, ఆ దృశ్యాలు చూస్తుంటే మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ఛాతీ ఇంత అనుకున్న ఉగ్రవాదులందరూ కూడా ఇప్పుడు బక్క చిక్కి ఎక్కడ దాక్కోవాలో అని పరుగులు పెడుతున్నారు. ఇప్పుడు మనం భారత సమాజం అంతా కూడా ఇప్పుడు గర్వంగా గాలి పీల్చుకోవచ్చు. మా ఛాతీ ఇంత అని పాకిస్తాన్కి మనం చెప్పే దృశ్యాలు ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు కాశ్మీర్లో ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు తల పైకెత్తి పాకిస్తాన్ వైపు చూస్తూ ఉంటే, నిప్పులు కక్కుతూ వెళ్ళినటువంటి మన మిసైల్స్ పాకిస్తాన్లో చావు కేకలు ఎలా ఉన్నాయని ఆలోచించుకుంటున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ గడ్డ పైన మనదే POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరే. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోను, పాకిస్తాన్లోను ఉగ్రవాదుల చావు కేకలు మనకి వినిపిస్తూ ఉన్నాయి.
పాకిస్తాన్ అనుకుంటూ ఉంది భారతదేశంలో పౌరుల చావు కేకలు వినాలి అని, పౌరుల రక్తాన్ని కళ్ళ చూడాలి అని పాకిస్తాన్ అనుకుంటూ ఉంది. కానీ మనం జరిపిన ఈ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల చావు కేకలు మనకి వినబడుతున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదుల చావు దృశ్యాలు ఇప్పుడు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ దృశ్యాల్లోనే పాకిస్తాన్ ఉగ్రవాదులు మాడి మసైపోయారు. ఈ చూస్తున్నారా ఆ మిసైల్ దాడిలో శబ్దంతో పైకొస్తున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తున్నారు కదా, అందులోనే ఉగ్రవాదులు మాడి మసైపోయారు. మనం 9 చోట్ల దాడి చేశాం, పాకిస్తాన్ కూడా 4 చోట్ల దాడి చేశారంటూ ఉంది. ఇంకా ఎలా ధృవీకరించాలని పాకిస్తాన్ అనుకుంటుంది. మనం అమెరికాకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాం. మనం పాకిస్తాన్ ఉగ్రవాదులపై దాడి చేశాం, 9 చోట్ల పాకిస్తాన్పై దాడి చేసి 30 మంది ఉగ్రవాదులను చంపేశాము అని ఈ విషయాన్ని అమెరికా కూడా తెలియజేశాం. ఈరోజు ప్రతి భారత పౌరుడు కూడా గర్వపడాల్సినటువంటి రోజే. మేము పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపేశామని మనం మన సోషల్ మీడియాలో ప్రపంచానికి తెలియచేసేటటువంటి రోజు ఇది. గతంలో కూడా మనం చూసాం, బాలాకోట్లో ఎయిర్ స్ట్రైక్స్ మనం చూసాం. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాతే పాకిస్తాన్ రగిలిపోయింది. భారత్పై ఎలా దాడులు తీర్చుకోవాలి, ఎలా ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అంటూ ఉగ్ర రూపంతో రగిలిపోతూ ఉంది. ఇప్పుడు మనం పెహల్గాం దాడికి అంతకంటే ప్రతీకార చర్య తీసుకోవాలి అని మన త్రివిధ దళాలను సన్నద్ధం చేసి మనం వెళ్ళాం. పాకిస్తాన్ని ప్రపంచ ఏకాకిని చేశాం. పాకిస్తాన్ పై ఆంక్షలు విధించి ఆర్థికంగా పాకిస్తాన్ని దెబ్బ కొట్టాం. ఎప్పుడైతే మనం పాకిస్తాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టామో, నీళ్లతో దెబ్బ కొట్టామో, అప్పుడే పాకిస్తాన్ భారత్ మాపై యుద్ధాన్ని ప్రకటించింది అంది. మీకు గుర్తుందా? ఇప్పుడు గుర్తు చేసుకోండి. మీరు పాకిస్తాన్ నేతల మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. 24 గంటలు 34 గంటలు అన్నారు. ఆ తర్వాత 10, 11 తేదీలోని నిన్న పాకిస్తాన్ మంత్రులు చెప్తున్నారు, పాకిస్తాన్ నేతలు చెప్తున్నారు. కానీ ఎవరి ఊహకు అందని విధంగా మనం రాత్రి స్టార్ట్ చేసాం. 7వ తారీఖు తెల్లవారుజామున, 6వ తారీఖు అర్ధరాత్రి. పాకిస్తాన్ ఈ 2 తారీఖులను కూడా గుర్తుపెట్టుకోవాలి, 6, 7 తారీఖులను. 6 తారీఖు అర్ధరాత్రి, 7 తారీఖు తెల్లవారుజామున 1:44 మన త్రివిధ దళాలు పాకిస్తాన్ టెర్రరిస్టులపై మిసైల్స్ ప్రయోగించడంతో 30 మంది టెర్రరిస్టుల చావు కేకలకు సంబంధించినటువంటి దృశ్యాలవి. 30 మంది టెర్రరిస్టుల చావు కేకలకు సంబంధించిన దృశ్యాలవి. 30 మంది టెర్రరిస్టులకు మాత్రమే కాదు, పాకిస్తాన్ పెంచి పోషించిన మరెంతో మంది ఉగ్రవాదులకు మరణ అక్షరాలవి, మరణ వేవ్స్ అవి. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులందరూ భయంతో హడలిపోతూ ఉన్నారు. భారత్ ఆపరేషన్ సింధూర్ని ఇంకా కొనసాగించుకుంటూ ముందుకు వస్తే మన పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఐడెంటిఫై ట్రేస్ అన్నారు, ఐడెంటిఫై అయిపోయింది, ట్రేస్ అయిపోయింది, పనిష్మెంట్ జరుగుతూ ఉంది. బీహార్లో ప్రధాన మాటలను ఇప్పుడు మీరు గుర్తు చేసుకోండి. ఐడెంటిఫై, ట్రేస్, పనిష్. మనం వాళ్ళని ఐడెంటిఫై చేసాం, ట్రేస్ చేసాం. ఇంకా ఉగ్రవాద శిబిరాలపై మనం దాడులు చేసే అవకాశమే ఉంది. ఈ ఆపరేషన్ సింధూర్ ప్రారంభమయ్యింది. అక్కడ మీరు చూస్తున్నటువంటి దృశ్యాలు 30 మంది ఉగ్రవాదుల చావు కేకలకు సంబంధించిన దృశ్యాలు, మనం ప్రయోగించినటువంటి మన మిసైల్స్ గర్జన దృశ్యాలు. ఆ గర్జనలో ఉగ్రవాదుల చావు కేకలు కలిసి అక్కడ మీరు చూస్తున్నటువంటి ఆ మంటల్లో ఆ ఉగ్రవాదులు మసైపోతున్నటువంటి దృశ్యాలనే ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఉగ్రవాదుల చావు కేకలు కూడా ఆ దేశ భూభాగం వినకుండా మన మిసైల్స్ ప్రయోగించినటువంటి ఆ గర్జన శబ్దంతో ఇప్పుడు పాకిస్తాన్ భూభాగం హడలిపోతున్నటువంటి దృశ్యాలే మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ రోజు మీకు గుర్తుందిగా, ఏప్రిల్ 22వ తారీఖు పెహల్గాంలో జరిగినటువంటి మారణ హోమంలో మన పౌరుల, మన టూరిస్టుల ఆర్తనాదాలు, వాళ్ళ కన్నీళ్లు ఇప్పుడు మనకి ఒక పక్క గుర్తొస్తూ ఉంటే, పాకిస్తాన్లో జరిగినటువంటి ఈ ఉగ్ర మూకల హననం, ఈ ఉగ్రాసురుల హతాన్ని చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుందో ఇప్పుడు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు రోజు కూడా ఎన్నో కమెంట్స్, తెలుగు రాష్ట్రాల ప్రజలు, భారత ప్రజలు కూడా కమెంట్స్ బాక్స్లో ఏది యుద్ధం అనుకుంటూ ఉన్నారుగా. ఇదిగో ఇదే మీరు చూస్తున్నటువంటి ఆ శబ్దమే మన ఉగ్రవాదులపై చేసిన గర్జన. ఆ శబ్దాన్ని వింటే మీకేమనిపిస్తోంది? ఆ శబ్దాన్ని విన్న తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ ఆ శబ్దానికే భయపడిపోయి పారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ శబ్దంలోనే ఉగ్రవాదుల చావు కేకలు కలిసిపోయాయి. ఉగ్రవాదులు చావు కేక పెట్టడానికి కూడా అవకాశం లేకుండా చివరి కేక కూడా మనం గర్జించిన, మన మిసైల్స్ గర్జించిన ఆ శబ్దంలో కలిసిపోయి మాడి మసైపోయి గాల్లో కలిసిపోయారు ఆ ఉగ్రవాదులు. ఇప్పుడు పాకిస్తాన్ దానికి ప్రతీకారంగా మన భారత పౌరులపైకి మోటార్ సెల్స్ను, ఆయుధాలను ప్రయోగిస్తూ ఉంది. పాకిస్తాన్ ప్రయోగిస్తున్నటువంటి ఆయుధాల
లో పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మోటార్ సెల్స్లో మన పౌరులు కూడా చనిపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. మనం కేవలం ఉగ్రవాదులపైన మాత్రమే దాడి చేస్తున్నాం, కానీ ఈ పాకిస్తాన్ మన పౌరులను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తుంది, విచ్చలవిడిగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మోటార్ సెల్స్ ఎటువైపుకు వెళుతున్నాయో తెలియకుండా విచ్చలవిడిగా ఉన్మాదంలో వాళ్ళు దాడికి ప్రయత్నం చేస్తున్నారు, మన పౌరులను టార్గెట్ చేసుకుని. అందుకే ఈ దాడితో కూడా పాకిస్తాన్ మరింత ఏకాక అయిపోయే అవకాశం ఉంది. మనం ఖచ్చితమైన లక్ష్యంతో ఉగ్రవాదులను టార్గెట్ చేసి 9 చోట్ల మనం దాడులు చేశాం. మనల్ని ఇప్పుడు ఏ లైన్లో కూడా ఆపలేవు. ఏ ఎల్ఓసి దాటి మనం టార్గెట్ చేయడానికి మనం సిద్ధమయ్యాం. ఉగ్రవాద శిబిరం పాకిస్తాన్ భూభాగం పైన ఏ మూల ఉన్నా కూడా మనం ఆ ఉగ్రవాద శిబిరంపై దాడి చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టే యాంటీ టెర్రర్ ఆపరేషన్ మనం ప్రారంభించాం. పాకిస్తాన్ ఎల్ఓసి దగ్గర కూర్చుని భారత సైన్యం ఇటువైపు రాకుండా కూర్చుంటుంది. ఎల్ఓసి కాదు, ఏ లైను కాదు, ఉగ్రవాద శిబిరాన్ని అంతమొందించడానికి అవసరమైతే అంతర్జాతీయ లైన్ కూడా మనల్ని ఆపలేదు అనే సంకేతాన్ని మనం ఇచ్చాం. ఇప్పుడు పాకిస్తాన్ అందుకే భయపడుతుంది. పాకిస్తాన్ దగ్గర ఏ ఆయుధం పేరుతుందో ఏ ఆయుధం పేరదో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు రక్షణ కంటే, వాళ్ళ పౌరుల భద్రత కంటే కేవలం ఉగ్రవాదులకు ఫండింగ్ని చేయడానికి మాత్రమే వాళ్ళ దేశ సంపదనంతా వాడేసుకుంది పాకిస్తాన్. ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర సరైన ఆయుధాలు కూడా లేవు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది అదే పాకిస్తాన్ ఉగ్రవాదుల ఆఖరి చావు కేక కూడా మన మిసైల్స్ గర్జించిన శబ్దంలో కలిసిపోయి విజయంగా ఆకాశం వైపు ఆ వెలుగులు చూస్తున్నారా? వెలుగులు ఇప్పుడు పాకిస్తాన్కి ఒక రకంగా దీపావళి అనుకోండి. పాకిస్తాన్ గడ్డ పైన వాళ్ళ ప్రజల దీపావళి బహుశా జరుపుకోవాలేమో. ఎందుకంటే నరకాసుర వధ, ఉగ్రవాదులు రాక్షసులతో సమానం. ఇది పాకిస్తాన్ గడ్డపైన జరుగుతున్నటువంటి నరకాసుర వధ, భారత్ చేస్తున్నటువంటి ఉగ్రవాదుల వధ. ఈ ఉగ్రవాదుల వధను ఏ లైను ఆపలేదు, అంతర్జాతీయ లైను ఆపలేదు, లైన్ ఆఫ్ కంట్రోల్ ఆపలేదు, ఏ లైను కూడా ఈ ఉగ్రవాదుల వధను ఆపలేదు. ఆపరేషన్ సింధూర్ రాత్రి 1:44 ప్రారంభం అయిపోయింది. ఏది దాడి, ఎప్పుడు ఉగ్రవాదుల చావు కేకలను మనం వింటామని ఎదురు చూస్తున్న భారత పౌరులందరికీ కూడా ఇదిగో దాడి, అదిగో ఆ శబ్దంలోనే ఉగ్రవాదుల చావు కేకలు కలిసిపోయాయి. ఇప్పుడు ఆ ఉగ్రవాదుల చావు కేకలు వింటే మీకేమనిపిస్తోంది? పడ్డంగా 1947 గుర్తుందిగా, ఇప్పుడు గుర్తు చేసుకోండి ఒక్కొక్క ఘటన. 1948 నుంచి భారత భూభాగంపై ఎన్నోసార్లు రక్తపాతాన్ని సృష్టించడానికే ప్రయత్నం చేసిన ఈ పాకిస్తాన్ ఉగ్ర మూకలను ఇప్పుడు మనం టార్గెట్ చేసి వరుసగా దాడులు చేస్తున్నాం. త్రివిధ దళాలను సన్నద్ధం చేసి మరి ఈ యాంటీ టెర్రర్ ఆపరేషన్ మనం ప్రారంభించాం. పాకిస్తాన్ ఇప్పుడు అనుకుంటుంది దీన్ని వార్ అని అనుకుంటూ ఉంది, కానీ మనం అంటూ ఉన్నాం ఇది ఉగ్రవాదులపై వారని. పాకిస్తాన్ ఎలా అయినా తీసుకోనివ్వండి, ఎందుకంటే మన భారత పౌరులపై పాకిస్తాన్ దాడి చేస్తేనే మనం దాన్ని వార్ అనుకుంటూ ఉంటాం. కానీ పాకిస్తాన్ తమ పౌరుల భద్రత కంటే ఉగ్రవాదుల రక్షణే పాకిస్తాన్కి ఎక్కువ ఇంపార్టెంట్. అందుకే పాకిస్తాన్ దీన్ని వార్ అనుకుంటుంది, మనం దీన్ని యాంటీ టెర్రర్ అటాక్. నిజంగా భారతదేశం పాకిస్తాన్పై యుద్ధానికే వెళ్తే పాకిస్తాన్ 1-2 రోజుల్లోనే చతికిల పడిపోతుంది. పాకిస్తాన్ తట్టుకోలేదు. ఇప్పుడు ఆ శబ్దాన్ని చూసే పాకిస్తాన్ భయపడుతుంది. అందుకే పాకిస్తాన్ ప్రధాని అంటాడు ఇప్పుడు భారతదేశం మాపై దాడి చేస్తుంది, మా పౌరులపై దాడి చేస్తుందని. కానీ భారతదేశం పాకిస్తాన్ పౌరుల జోలికి వెళ్ళలేదు, భారతదేశం పాకిస్తాన్ ఆర్మీ జోలికి వెళ్ళలేదు, భారతదేశం పాకిస్తాన్ సైన్యం క్యాంపులపైన ఎటువంటి దాడి చేయలేదు. కేవలం ఉగ్ర శిబిరాలపై మాత్రమే భారతదేశం దాడి చేసింది. భారతదేశం చేసిన ఈ దాడిని మొత్తం ప్రపంచానికి తెలియజేసేలా ఇప్పుడు మెయిల్స్ కూడా చేసింది. అమెరికాకు కూడా భారతదేశం తెలియజేసింది, మేము భారత భూభాగంపై దాడికి పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదుల్లో 30 మంది ఉగ్రవాదులను చంపేశాం. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వ కనుసన్నల్లో రన్ చేస్తున్న 9 ఉగ్ర శిబిరాల చోట్ల దాడులు చేశాము అని మన దేశం అమెరికాకు కూడా తెలియజేసింది. పాకిస్తాన్ భూభాగంపై నక్కి ఉన్న ఉగ్రవాదులను, పాకిస్తాన్ భూభాగంపై ఎస్టాబ్లిష్ చేసిన ఉగ్ర శిబిరాలను దాడి చేయటానికి మీరు కూడా సహకరించండి అని పాకిస్తాన్కి అమెరికా చెప్పింది. సో ఇప్పుడు మనం అవసరమైతే అంతర్జాతీయ లైన్ దాటి వెళ్ళి కూడా పాకిస్తాన్లో దాగి ఉన్న ఉగ్రవాదులను చంపుతాం. మీకు గుర్తుందిగా పాకిస్తాన్పై ఒసామా బిన్ లాడెన్ని చంపే క్రమంలో అమెరికా కూడా అదే చేసింది. వెస్ట్ పాకిస్తాన్ నుంచి, పశ్చిమ పాకిస్తాన్ వైపు నుంచి అమెరికా దళాలు పాకిస్తాన్లోకి ప్రవేశించి ఒసామా బిన్ లాడెన్ని చంపేసి వెళ్ళాయి. పాకిస్తాన్కి అమెరికా కూడా బాగా తెలుసు. అందుకే మనం ఇప్పుడు ఏ లైన్లో కూడా ఆపలేవు. ఎస్, మనకి పీటీ చౌదరి గారు కూడా ఉన్నారు. పీటీ చౌదరి గారు,
ఇప్పుడు భారత్ దాడి చేసిన తర్వాత దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మనం అమెరికా కూడా తెలియజేశాం 9 ఉగ్ర శిబిరాలు మేము నాశనం చేశామని. సో ఇప్పుడు ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడంలో ఏ లైన్లు, అది అంతర్జాతీయ లైనా, లైన్ ఆఫ్ కంట్రోల్, ఏ లైన్లు మమ్మల్ని ఆపలేవనే సంకేతాలు ఇచ్చినట్టేనండి? యాంటీ టెర్రర్ ఆపరేషన్ కి ఏ లైన్ ఆపదండి. ఇది ఇందాక అన్నారు చూడండి, యుఎస్ఏ వాళ్ళు వచ్చి అబోటాబాద్ లో ఒసామా బిన్ లాడెన్ కొట్టారని. ఇంటర్నేషనల్ ఏమని అడిగారు, ప్లీజ్ ఇండియా ఎక్సర్సైజ్ రిస్ట్రైంట్ అంటా ఉన్నారు. మనం చాలా రిస్ట్రైంట్ తో ఆపరేట్ చేశాం. ఓన్లీ యాంటీ టెర్రర్ ఆపరేషన్స్. ఆ టెర్రర్ క్యాంప్స్ లో కింద బంకర్స్ ఉంటాయండి. అందరూ అండర్ గ్రౌండ్ పోయేసేసి బంకర్స్ ఉంటారు. మీరు 30 మంది టెర్రరిస్ట్ చచ్చిపోయారు అంటున్నారు. అది చాలా తక్కువ నంబర్ అండి. ఉన్న పాకిస్తాన్ వాళ్ళు బయటపెడుతున్నారు. అట్లా మనం అక్కడ టెర్రరిస్ట్ క్యాంపులు డిస్ట్రాయ్ చేస్తే దాంట్లో ఉన్న వాళ్ళందరూ పోయి ఉంటారు. నంబర్లు ఎక్కువ కావచ్చు, అది ఇంకా ఎక్కువ కూడా కావచ్చు అంటారు. వావ్, ఓకే, ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. ఓకే, కరెక్ట్. ఇప్పుడు ఎస్కలేషన్ మ్యాటర్ అయితే వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి పాకిస్తాన్ వాళ్ళు. మేము యాక్సెప్ట్ చేసి సరే మీరు యాంటీ టెర్రర్ వాళ్ళు కొట్టారు, వీళ్ళు టెర్రరిస్టే, థ్యాంక్ యూ వెరీ మచ్ అని మనకు అనాలి. ఎందుకంటే వాళ్ళే అంటున్నారు కదా, వేర్ ఆల్సో టార్గెట్ ఆఫ్ టెర్రరిస్ట్ అని. మీరు టార్గెట్ ఆఫ్ టెర్రరిస్ట్ అంటే యూ షుడ్ అప్రిషియేట్ మేము టెర్రరిస్ట్ క్యాంప్ డిస్ట్రాయ్ చేసాము. సో అది అయ్యే పని కాదు. కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ ఏదో ఆలోచించి ఎస్కలేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఒక ఎయిర్ క్రాఫ్ట్ పంపించి మిజైల్ ఫైరింగ్ చేయడానికి ట్రై చేశారు. ఎయిర్ క్రాఫ్ట్ షూట్ డౌన్ చేశాం. ఇంకేం చేస్తారో చూడాలి. నిజం అది వాళ్ళ ఫుల్ టైం వార్ లో పోవటానికి వాళ్ళు తయారు లేరండి. వాళ్ళ మెంటల్ కండిషన్ ఎట్లుంది అంటే ఏదో పబ్లిక్ కి చెప్పాలి, ఏదో ఇంటర్నేషనల్ చూపెట్టాలి. ఇది యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ లాగా అయితే చాలా రిస్ట్రిక్ట్ చూపెట్టేది ఇండియా వెరీ గుడ్ అంటారు. కాబట్టి దాన్ని ఎట్లా మార్పాలి అని చెప్పి ట్రై చేస్తారు. కానీ పాకిస్తాన్ ప్రధాని అంటాడు భారత్ మాపై మోసపూరితంగా దాడి చేసిందని అంటాడు. ఒక 3 మాత్రమే చనిపోయారు.